అన్న ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫామ్ అవుతాడని జనాలలో ఉన్న స్పందన చూసి అయితే అర్థమైపోతుంది. వాళ్ళ కూటమి మేనిఫెస్టోని యాజ్ టీజ్గా జగన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసిరో వాళ్ళు ఇప్పుడు ప్రకటించారు. అది చూసి జనాలు నవ్వుకుంటున్నారు. మీరు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు, మళ్ళీ జగన్ పెట్టే పథకాలని మీరు ఇప్పుడు కాపీ కొట్టి అదే చేస్తామని వస్తే మీకు ఎందుకు ఓటేయాలని జనాలు ఆలోచిస్తున్నారు. 100% జగన్మోహన్ రెడ్డి గెలిచే ఛాన్సే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మేనిఫెస్టో పెట్టారో దానికి నరేంద్ర మోదీ గారు తిరస్కరించారు. అంటే మేము సపోర్ట్ చేయము, మీ పథకాలకు మాకే సంబంధం లేదన్నారు కదా. సో దాన్ని తప్పించుకోవడానికి అయితే సెంట్రల్కి సపరేట్గా మేనిఫెస్టో ఉంది, అందుకని తప్పించుకుంటున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంటంటే జస్ట్ వాళ్ళు మేనిఫెస్టో ఏదైతే బుక్ రిలీజ్ చేసిరో ఆ బుక్లో నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టలేదు. యాక్చువల్లీ ఓన్లీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫోటోలు పెట్టారు. దాని అర్థం ఏంటంటే దీనికి ఈ వీళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయడానికి అసలు ఆస్కారమే లేదు. అసలు లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు వీళ్ళు ప్రకటించినటువంటి హామీలు నెరవేర్చాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి వాళ్ళ యొక్క ఇమేజ్ కూడా ఖరాబ్ అవుతుందని బీజేపీ వాళ్ళు కనీసం దాన్ని ముట్టుకోవడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత బోకు అంటే అంత బోకు హామీలని అర్థమైపోతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు మరి నిజాయితీగా ఉంటామని చెప్తున్నారు, పాతాళకం తొక్కేస్తాము అంటున్నారు. మరి ఎలా ఆయన అసలు నిజంగా చెప్పాలంటే మాట్లాడొద్దు అర్థం కాదు. ఆయన డ్రగ్స్ తీసుకుంటాడేమో తీసుకొని మాట్లాడతాడేమో అర్థం కాదు. ఆయన ఇట్లా ఊగుతూ ఉంటాడు, అసలు ఎందుకు ఊగుతాడో అర్థం కాదు. పక్కన చంద్రబాబు కూల్గా ఇట్లా ఉంటాడు, ఈయన మాత్రం ఇట్లా ఊగుతూ ఉంటాడు. డ్రగ్స్ తీసుకున్నట్టో లేకపోతే మందు తీసుకున్నట్టో ఎందుకు ఊగుతాడో అర్థం కాదు. అంటే అసలు ఆయన కాపు ఏదైతే పిఠాపురంలో కాపులు ఉన్నారని పోటీ చేస్తున్నాడో ఒక కాపు ఉద్యమం, ఒక గొప్ప ఉద్యమం జరిగినటువంటి ఆ తునిలో జరిగినటువంటి రైల్వే ట్రాక్ సంబంధించిన ఇన్సిడెంట్ కూడా వైసీపీ వాళ్ళే చేయించిండ్రు అంటుండ. అంటే నిజంగా ఇదైతే కాపుల్ని కించపరచడమే 100%. కాపులు వాళ్ళకు చాలా సామాజిక వర్గంలో కొంతమంది వెనుకబాటుకు గురైన వాళ్ళు రిజర్వేషన్ కావాలని వాళ్ళకి అవకాశాల కొరకు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛంగా ధర్నా చేస్తే దాని ఇంకా వైసీపీ ఉన్న హస్తం ఉందని అనడం చాలా బాధాకరం. కాపులు నిజమైన కాపులు పవన్ కళ్యాణ్కి అయితే ఓటేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మేనిఫెస్టో అయితే ఉందో బీజేపీ, ఈ సూపర్ 6 మేనిఫెస్టో బీజేపీ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆంధ్రప్రదేశ్లో అట్లీస్ట్ దాన్ని ముట్టుకోలేడు. సో దానికి మీరు ఎలా చూస్తున్నారు? అదే చెప్తున్నా కదా, అది ఏమన్నా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉన్న పథకాలు అయితే వాళ్ళు ముట్టుకుంటారు. ఆ ఇంప్లిమెంట్ చేయలేని ఆల్రెడీ ఏదైతే కొన్ని జగన్ చేసిండో అయ్యే తీసుకొచ్చి మేము చేస్తూ ఉంటాం, దానికి ఇంకా 5,000 6,000 కలిపి మేము చేస్తామన్నాడు తప్పితే వాళ్ళు కొత్త ఆలోచన కూడా రావట్లేదు. అసలు ఆయన 75 years ఇండస్ట్రీ అంటాడు చంద్రబాబు నాయుడు. దేనికి ఇండస్ట్రీయో ఎక్కడో ఏమీ అర్థం కాదు. యాక్చువల్లీ ఆయన కనీసం సొంత తెలివి, ఆయన పక్కన ఉన్నటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ రాఘవేంద్ర రావు ఆయన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆయన కొంచెం సజెషన్స్ మంచి ఇస్తే కొంచెం బాగుండేదేమో. విజనరీ టాలెంటెడ్ ఐటీ సెక్టర్ నేనే తీసుకొచ్చిన అంటారు కదా ప్రతిసారి. ఆయన ఐటీ సెక్టర్ తీసుకొస్తే 2014 నుంచి 2019 వరకు ఆయనే ఉన్నాడు ఆడ ఆ ఏపీలో. కనీసం ఒక సింగిల్ కంపెనీ కూడా అది తీసుకోలేదు. అంటే ఆయనది కాదు ఐటీ, హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్. ఆ టైంలో ఆయననే స్టార్ట్ చేసింది, హైదరాబాద్ తయారు చేసిందే చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. కాంగ్రెస్ హయాంలోనే స్టోన్స్ వేయడం జరిగింది, పునాదులు వేయడం జరిగింది. ఆ టైంకి ఆయన ఉన్నాడు కాబట్టి ఏదో హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ సిటీ కాబట్టి ముందుకెళ్ళింది. మరి అమరావతికి ఎందుకో తీసుకోపోలేదు ఒక్క కంపెనీ కూడా. రాజమౌళిని తీసుకెళ్ళి పెట్టారు కదా గ్రాఫిక్స్. అదే గ్రాఫిక్స్ చూపిస్తే మొన్న రీసెంట్ ఎలక్షన్లలో కూడా గ్రాఫిక్సే కదా చూపించింది. జనాలు కూడా మీ గ్రాఫిక్స్ అని 23కు పరిమితం చేసారు. బ్రదర్ జగన్ గారు పథకాల మీద పెట్టిన డబ్బు రాజధాని నిర్మాణం మీద పెట్టలేదంటున్నారు. దానిపైన రాజధాని అనేది ఆల్రెడీ వైజాగ్ని అనౌన్స్ చేసిరు. చాలా బ్రహ్మాండమైన నిర్ణయం. దాని మీద 1 లక్ష కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఒక మాటతోటి. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్లు ఉన్నాయి, ఆల్రెడీ మౌలిక వసతులు ఉన్నటువంటి సిటీ అది. వీళ్ళు ఏదో వ్యవసాయ భూములలో తీసుకుపోయి రాజధాని అమరావతి అని పెట్టి లక్షల కోట్లు తెస్తాం, పెట్టుబడి పెడతాం, సగం మేము తింటాం, సగం దానికి పెడతాం అన్నట్టు ఉండే వాళ్ళు వైజాగ్ క్యాపిటల్ అని అనౌన్స్ చేయగానే జీర్ణించుకోలేకపోతున్నారు. అది అంటే పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్ గురించి నన్ను క్వశ్చన్లు అడగడం కంటే కేఏపాల్ గురించి అడిగితే బ్రహ్మాండంగా చెప్తా భయ్.
ఆ కేఏపాల్ అనేటటువంటి ఒక మెచ్యూర్డ్ పర్సన్. అలాంటి వ్యక్తిని అడగకుండా మీరు ఊకే పవన్ కళ్యాణ్ ఏమైనా ఎమ్మెల్యేనా, ఎంపీనా, వార్డు మెంబరా, ఎందుకు ఆయన గురించి అసలు ఇంత మీడియా ఫోకస్ చేస్తుంది? అరే బాబుమోహన్ కాదు భయ్, ఆయన చిరంజీవి అనేటువంటి ఒక యాక్టర్ లేకుంటే ఈ ఇంద్రనగర్ లో జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఎవరిని పిలవరు, ఒక యాక్టింగ్ చేయడానికి కూడా పిలవరు. పవన్ కళ్యాణ్ పిలవరు. అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు 5 కోట్లు ఇచ్చారు కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఆయన ఫ్యామిలీ పాపం తమ్ముడు గెలవాలి. గతంలో తీసుకున్న ప్యాకేజ్ డబ్బును ఇలాగ వైట్ మనీగా మార్చుకుంటారు. అదే కదా వాళ్ళు చేసేది, అదే ఆయన పట్టింది. ఆయన మొత్తం 10 సంవత్సరాల్లో 146 కోట్లు సంపాదించిన అఫిడవిట్ ఇచ్చిండు. దాంట్లో ఏదో 46 కోట్లు ఏదో ట్యాక్స్ కట్టిన అంటుండు. అంటే ఆయన 10 సంవత్సరాల నుంచి సంపాదన 146 కోట్లు. రీసెంట్గా పార్టీ పెట్టిన తర్వాత వచ్చినటువంటి పైసలు 30 కోట్ల చిల్లర డొనేషన్స్. అంటే వాళ్ళు డొనేషన్ల కొరకే పార్టీని నడుపుతారు. ఇప్పుడు సినిమాలు ఎట్లాగా ఆడట్లేవు, ఏదో ఇట్లా డొనేషన్ తోటి అయినా బతుకుదామని ఆయన ప్లాన్లో ఆయన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆబ్వియస్లీ. జగన్మోహన్ రెడ్డిని రాయితో కొట్టడంపై మీ అభిప్రాయం ఏంటండి? చిల్లర పనులు, పలికి మారిన పనులు, ఆ చిల్లర వేషాలు. ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఇదంతా పొలిటికల్ డ్రామా, కోడికత్తిలాగా అంటున్నారు. ఆ కత్తుల గురించి, చిత్తుల గురించి అలానే బాలకృష్ణ ఇంట్లో అయినటువంటి ఎన్కౌంటర్ల గురించి కూడా మాట్లాడితే ఇంకా మంచిగా ఉంటుంది. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragya Media. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video. Pragya Media.